నమస్తే. సెప్టెంబర్ 17 రాబోతున్నది. ఇక స్టార్ట్ అయింది రాజకీయం. తెలంగాణ విమోచన దినోత్సవం అని కొంతమంది, లేదు విలీనమని ఇంకొంతమంది, లేదు విద్రోహమని ఇంకొంతమంది, ఇట్లా రకరకాలుగా ఎవరికి వాళ్ళుగా వాళ్ళ పేర్లతోటి ఆ రోజుని సెలబ్రేట్ చేయబోతున్నారు, లేకపోతే నిరసన వ్యక్తం చేయబోతున్నారు, ఏదో ఒకటి చేయబోతున్నారు. మొత్తానికైతే అల్టిమేట్గా దాన్ని ఒక రాజకీయ వేదిక కింద వాడుకోబోతున్నారు. తెలంగాణ మూమెంట్లో కూడా ఇదే జరిగింది. ఎందుకు చేయరు విమోచనం అన్న కేసీఆర్ ఆ తర్వాత విమోచనం కాదు ఇది సమైక్యం అని ఇంకోటి చెప్పిండు. బీజేపీ ఇప్పుడు ఏకంగా అధికారికంగానే వాళ్ళు ఏదో ఉత్సవాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఇంకొక లైన్ వాళ్ళు తీసుకున్నారు. సో ఇట్లా ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. అసలు ఏంటిది, చరిత్ర ఏం చెప్తున్నది? చరిత్ర తెలియకుండా మనం ఈ దినం అని మనం డిసైడ్ చేయలేం. సో చరిత్రని తెలుసుకుంటే మనం దీని గురించి మాట్లాడవచ్చు. సో మనందరికీ తెలుసు, ఆ రోజున సెప్టెంబర్ 17న పోలో ఆపరేషన్ జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చిండు, నిజాం కాళ్ళు మొక్కిండు, వంగి దండం పెట్టిండు, అయిపోయింది. సో అందులో భాగంగానే మొత్తం తెలంగాణ విమోచనం జరిగిందని మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు జరిగింది ఏంది? తెలంగాణ విమోచన దినోత్సవం అని ఏ రోజైతే కొంతమంది చెప్తున్నారో ఆ రోజు తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి ఇది తెలుసుకోవాలి. ఆ రోజు తర్వాత ఏమైనా తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా బతికిర్రా? వాళ్ళ చేతిలో ఉన్న భూమి వాళ్ళ చేతిలో ఉన్నదా? ఏ రకమైన దాడులు మహిళల మీద జరగలేదా? సో ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పాషం యాదగిరి సార్నే పిలవాలి. అందుకే పిలిచిన. సార్ నమస్తే. నమస్తే. సో మీరైతేనే దీనికి పర్ఫెక్ట్ అని నాకు అనిపించింది. సో కాబట్టి అసలు విలీనమా, విద్రోహమా, విమోచనమా, ఏం చేయాలి? లేకపోతే ఇంకో ఆయన సమైక్యం అనేది ఏదో స్టార్ట్ చేసిండు కదా కేసీఆర్, సమైక్యమా? ఈ నాలుగింటలు ఏది కరెక్ట్? మీరేం జరుపుకుంటారు? విలీనం అయితే వాస్తవమే, విలీనం అయితే అయింది, కానీ పూర్తి విలీనం కాలేదు ఆ రోజు. ఓకే, విమోచన జరగనే లేదు. జరగాలి కదా విమోచన, అవును, జరగలేదు. విద్రోహం అయితే పక్కా జరిగింది. విద్రోహమే అది, ద్రోహము విద్రోహం కూడా. ఎందుకంటే మనం చూద్దాం, ఇక్కడ తిరిగి చూద్దాము. నిజాం ఆ రోజు జరిగినది ఒక 2 నిమిషాలు చెప్పండి. ఆ రోజు ఏం జరిగింది? ఆపరేషన్ పోలో అన్నారు. ఆపరేషన్ పోలో ఏంటంటే అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటం పెద్ద ఎత్తున నడిచింది. అనేక చోట్ల విష్ణు రామచంద్రారెడ్డి కూడా కునుకు పట్టకుండా చేసినారు. చుట్టుపక్కల బయట మొత్తం గెరిల్లాలు మోహరిస్తే బయట నుంచి లోపలికి రాలేదు. ఎందుకంటే విష్ణు రామచంద్రారెడ్డి రజాకార్ పార్టీకి జనరల్ సెక్రటరీ. నిజాం పెట్టించిండు ఈ రజాకార్ పార్టీని. నిజాము తన ఇర్రెగ్యులర్ ఆర్మీగా పెట్టించిండు. ఇర్రెగ్యులర్ ఆర్మీ అది, రెగ్యులర్ ఆర్మీ ఉంటుంది. ఇప్పుడు మనం జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో చూస్తున్నాం కదా, రెగ్యులర్ ఆర్మీ ఉంది, ఇర్రెగ్యులర్ ఆర్మీ ఉంది. అంటే చట్టవిరుద్ధమైన పనులు ఆర్మీ చేస్తే గొడవలు అవుతాయి. కాబట్టి నిజాం పోలీసుతో కాకుండా, ఇప్పుడు బైరాన్పల్లి ఉందనుకోండి, పోలీసులు కాదు, వెళ్ళి రజాకారులు వెళ్ళి చంపేస్తాం. వాళ్ళు ఎవరోనండి, మాకు సంబంధం లేదండి, ఈ దేశంలో ఇస్లాం మతం రాజ్యం స్థాపించాలని వచ్చిరండి అని నిజాం తప్పించుకోవచ్చు. అట్లాంటి వాళ్ళతో చేపించారు. దానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం. 100 మంది పైగా చిల్లర గుండ్రాంపల్లి చంపేసారు. 100 మంది పైగా చిల్లర బైరాన్పల్లి చంపారు. ఆ పక్కన కూటిగా 40 మందిని చంపారు. లెక్కలేనంత మందిని ఎక్కడ పడితే అక్కడ చంపారు. ఆ టైంలో ప్రజలందరూ కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. ఉత్పల సంఘం పెట్టిరు. ఉత్పల్ అంటే లాఠీ, ఉతపలు సంఘం పెట్టిరు. ఆంధ్ర మహాసభ పెట్టిరు, ఆంధ్రదేశం సంఘం పెట్టినరు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరినరు, తుపాకులు నేర్చుకున్నారు. ఎటువంటి వాళ్ళు మలు స్వరాజ్యం లాంటి ఆమె తుపాకు పట్టుకుని పోరాటం చేసింది. అందరూ చేసినారు ఊరుకు. ఆ రోజుల్లో అంత పెద్ద జరిగితే తట్టుకోవడం ఎట్లా? తర్వాత నెహ్రూ వీళ్ళందరూ భయమైంది, తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీల చేతుల్లోకి పోతుంది. అయితే అప్పుడు తప్పు జరిగింది ఏంటంటే రష్యాలో కలపాలని కొంతమంది అన్నారు. రష్యాలో కలిపితే ఇట్లా మరి కష్టం కదా. అప్పుడు స్టాలిన్ ఏం చెప్పినట్లు కుదరదు, మీరు ఎక్కడ ఉన్నారు మేము ఎక్కడ ఉన్నాం అని చెప్పాడు. కానీ అట్లా ఏమైపోతుంది చివరికి? చైనా కలుపుతారు. రష్యాలో 49లో చైనా విముక్తి అయింది. సో అటు ఇటు ఎటు పోతారని భయం అయింది వాళ్ళకు. అందుకని ఏం చేయాలి? దీన్ని పోరాటాన్ని అణచియాలి అంటే ఏం చేయాలి? సైన్యాన్ని పంపించి నిజాంనే కూర్చొని పెట్టాలి. అగ్రిమెంట్ ఏంటంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. ఓకే, రాజులు ఎవరిని ముట్టుకోవద్దు, ఏం చేయొద్దు, ఏ రాజును ముట్టుకోవద్దు. బ్రిటిష్ ప్రభుత్వం పాకిస్తాన్ తోటి, ఇండియాతో అగ్రిమెంట్ ఏం చేసుకుందంటే ఎంతమంది ప్రిన్సెస్ ఉన్నారో, రాజులు ఉన్నారో వాళ్ళని ముట్టుకోవద్దు, వాళ్ళకున్న సౌకర్యాలను అట్లనే ఇవ్వాలి, వాళ్ళకున్న వాళ్ళ నష్టపరిహారం కూడా ఇవ్వాలి, ట్యాక్స్ ఉండొద్దు దాని మీద, భరణాలు. నిజాంకి సర్ఫకాజ్ ల్యాండ్ ఉంది. సర్ఫకాజ్ ల్యాండ్ మీద ఏడాదికి 50 లక్షలు. అప్పట్లో 50 లక్షలు. ఎప్పుడు 50 లక్షలు? 100 రూపాయలకు 2 తులాల బంగారం ఉన్న రోజుల్లో. ఆ రోజుల్లో ఉండే 50 లక్షలు పర్ ఇయర్. దాని మీద ట్యాక్స్ కూడా ఉండొద్దు, ప్రశ్నించొద్దు. అట్లా 50 లక్షలు ఇచ్చారు. 71 దాకా ఇచ్చారు. అట్లా 71లో చివరి రోజుల్లో తగ్గుకుంటూ వచ్చింది. ఎందుకంటే మోజంజా ఆజంజా ఆయనకి 20 లక్షలు, ఆయనకి 60 లక్షలు ఇచ్చుకుంటూ పోయారు. అంతంత 71లో ఇందిరాగాంధీ రద్దు చేసింది, అది వేరే విషయం. కానీ అంతంత రాజభరణాలు ఇచ్చుకుంటూ పోయి
వాళ్ళందరిని పెట్టి వాళ్ళు ఎంతమందిని మైసూర్ రాజు కావచ్చు, తిరువాన్కూర్ రావచ్చు, కాశ్మీర్ రాజు కావచ్చు, ఎవరైనా రాజులు కావచ్చు, పూర్తి 560 సంస్థానాలు తెలంగాణ భారతదేశంలో 660 సంస్థానాలకు రాజభరణాలు. వాళ్ళకున్న అంతకుముందు ఎంత పన్నులు వసూలు ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటారంటే 1948 సెప్టెంబర్ 17 తర్వాత నిజాం అంతా వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి అయిపోయింది అనుకుంటారు. సో భారత ప్రభుత్వంలో మనం విలీనం అయిపోయినాం కాబట్టి మనకి ఇప్పుడు ఎట్లున్నాం అప్పుడు ఫస్ట్ డేస్ లో కూడా అట్లనే ఉన్నాం అన్నది అందరి అనుకుంటారు. సో అది కాదా? కాదు. ఇక్కడిది మాత్రం కాదు, ఎక్కడిది కాదు, దేశంలో ఎక్కడ కాదు. ఒక్కొక్క రాజు 500 మందిని 300 మందిని పెట్టుకున్నారు. చాలా మంది రాజులు, ఒక రాజు అని కాదు. నిజాం కూడా అంతే, అనేక మందిని తీసుకొచ్చుకుంటారు. వాళ్ళ భోజనాలు రోజుకు 100 వంటలు, 300-400 మంది పిల్లలు వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి ఎత్తుకొచ్చున్నారు. మళ్ళీ నిజాం కూడా పోలీస్ యాక్షన్ తర్వాత కూడా ఎత్తుకొచ్చుకున్నాడు. ఏం లేదు, రాజ్భవన్లోనే పెట్టుకున్నాడు. కులికిండి వాళ్ళందరూ తీసుకొచ్చి బలవంతంగా వాళ్ళని నిర్బంధించి కామతృష్టి తీర్చుకున్నాడు. గవర్నర్ కూడా చేసినారు కదా, గవర్నర్గా చేసింది. ఇప్పటికి మీరు రాజ్భవన్ పోండి, రాజ్భవన్లో నిజాంది అన్నిటికంటే మొట్టమొదటి గవర్నర్ రాజ్యపాల్ ఎవరు అంటే నిజాందే ఉంటుంది. 1950 జనవరిలో ఆయనను రాజ్భవన్లో పెట్టారు. పెట్టి రాజ్భవన్లో పెట్టి రాజ్యపాల్ చేశారు. రాజ్యపాల్ అంటే గవర్నర్. ఎన్ని ఏళ్ళు ఉన్నాడు గవర్నర్? 1950 జనవరి నుంచి 1956 అక్టోబర్ 31 వరకు ఉన్నాడు గవర్నర్ ఉన్నాడు. ఆఫ్టర్ పోలీస్ యాక్షన్ తర్వాత, పోలీస్ యాక్షన్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రోజు ఏం చెప్పినాయి అంటే సుందరయ్య గారితో సహా ఏమన్నారంటే, ఈ రజాకారులు ఇంకా ఉన్నారు, వాళ్ళు పోలేదు, నిజాం దురాఘాతాలు కొనసాగుతూనే ఉన్నాయి, చాలా మందిని పట్టుకొని చంపేసినారు, బంధించినరు. నల్లా నరసింహ లాంటి వాళ్ళను, రామరెడ్డి లాంటి వాళ్ళను, గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళను వీళ్ళందరినీ జైల్లో పెట్టినారు. 59 వరకు జైల్లో పెట్టినారు. పెడితే అప్పుడు ఏం చెప్పారంటే, నిజాం దురాఘాతాలు పోవాలంటే తెలంగాణ ఆంధ్ర ఏకం కావాలి, విశాలాంధ్రలోనే ప్రజారాజ్యం ఏర్పడుతుంది, అది నినాదం. అందుకే విశాలాంధ్ర పత్రిక పెట్టారు. సో నిజంగానే విశాలాంధ్ర తెలంగాణ కలిసినాక, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాక అప్పుడు రాచరికాలు పోయినాయి. అప్పటిదాకా ఉన్నాయి. అయితే రాజభరణాలు మాత్రం కొనసాగినాయి. ఇంకా అప్పటికి కూడా 71 దాకా కొనసాగింది. ఇందిరాగాంధీ వచ్చి అబాలిషన్ చేసింది, రద్దు చేసింది, ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి రాజభరణాలు రద్దు చేసింది. ఇంతగా ఎట్లా ఇస్తామని చెప్పి అప్పటిదాకా రాజభరణాలు కొనసాగినాయి. అంటే అర్థమైంది, ఆగి ఇంట్లో పండుకొని మనం పన్నులు వసూలు చేస్తే ఎంత డబ్బులు వస్తాయో, భూస్వాములను పెట్టుకొని వాళ్ళ ద్వారా వసూలు చేస్తే ఎంత డబ్బులు. భూస్వాములు అంటే ఏంది, ఫ్యూడేటరీ అంటే ఏంటంటే నిజాము బ్రిటిష్ వాళ్ళ ఏజెంటు, వాళ్ళ ఏజెంట్లు విష్ణు రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు వసూలు చేసి నిజాం కడితే, నిజాం కప్పం కడితే అది లండన్ పోతుండే. నిజాం ఖజానాలో ₹1 జమ అయితే ఆ మర్నాటకలో అది లండన్ వెళ్ళిపోవాలి. హైదరాబాద్లో రెసిడెంట్ ఉంటాడు, కోటిలో ఉంది కదా ఉమెన్స్ కాలేజ్, అది రెసిడెన్సీ అంటే రెసిడెంట్ ఇల్లు, బ్రిటిష్ రాజప్రతినిధి ఇల్లు. ఆ రాజప్రతినిధి పద్ధతి ఏంటంటే ఏం చేయాలంటే, నిజాం దగ్గర ₹1 చేరింది, ఆ రూపాయి లండన్కి ఎట్లా పోవాలి అంతే. పన్ను కూడా ఎవరు డిసైడ్ చేసేవాళ్ళు, సర్దేశ్ముఖి. అంటే ఇంత పంట పండి పంటకు పోని, చౌత్ అంటే 1/4 పంటలో 1/4. ఆ పన్నులన్నీ వసూలు టాక్సేషన్ పాలసీ బ్రిటిష్ వాడే, ఇరిగేషన్ పాలసీ బ్రిటిష్ రెసిడెంట్ డిసైడ్ చేసిండ్రు, ఎడ్యుకేషన్ పాలసీ అన్ని పాలసీలు వాళ్ళే డిసైడ్ చేసిండ్రు. మంత్రులు ఎవరు ఉండాలి, నీ దివాన్ ఎవరు ఉండాలి, ప్రధానమంత్రి ఎవరు ఉండాలి, పేష్కార్ హోంమంత్రి ఎవరు ఉండాలి, నీ ఖజాంచి ఎవరు ఉండాలి, అంటే ఫైనాన్స్ అన్ని వాళ్ళే డిసైడ్ చేద్దరు. వాళ్ళు డిసైడ్ చేసిన నిజాం పెట్టుకోవాలి. నిజాంకి ఏం అధికారాలు లేవు. నిజాం బ్రిటిష్ వాళ్ళ బానిస, వాళ్ళ బానిసలు ఫ్యూడల్ దొరలు, విష్ణు రామచంద్రారెడ్డి, జనారెడ్డి ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళ తర్వాత కింద రైతులు, ఆ తర్వాత కూలీలు. ఏముంటుంది, వెట్టి చాకరీ. లేకపోతే వాళ్ళు ఊరుకోరు. వెట్టి చాకరీ చేయించి చెప్పింది వాళ్ళు చెప్పిందే. వెట్టి చాకరీ తెలంగాణ సాయుధ పోరాటంతో అంతమైంది, అది వేరే విషయం. వెట్టి చాకరీ ఇది గూగుల్ ఉందా, మనం ఎంత ముందు చూసిన గూగుల్లో ఉన్నది, ఇంకా స్టిల్ ఇది చూడండి ఇంకా ఉంది. ఏమని కొడితే జనాలకు అర్థమవుతుంది, ఇండియన్ కానూన్ అని చెప్పి బీజీ కేస్కర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇది. ఏమని కేసు? ఇండియన్ కానూన్. బీజీ కేస్కర్ ఆయన అడ్వకేటు, మహారాష్ట్రియను, ఆర్య సమాజ్. అతను ఆర్య సమాజంలో గట్టిగా పోరాటం చేసి నిజామే బాంబులు వేసిన వాళ్ళు వాళ్ళే కదా, జగదీష్ ఆర్య, గండయ్య, నారాయణరావు పవార్, వీళ్ళు వేసిండ్రు. వీళ్ళు గట్టిగా చేసిండ్రు. ఏంటంటే ఈయన ఎందుకు వేసిండంటే, నిజాంను రాజ్భవన్లో పెట్టిండ్రు. రాజ్భవన్ల నుంచి ఈ నిజాము ఆయన భారతదేశంలో ఈ హైదరాబాద్ స్టేట్ని తీసుకుని పాకిస్తాన్లో కలపాలన్నాడు కదా, కాబట్టి ఇక్కడి సమాచారం అంతా పాకిస్తాన్కి చేరవేస్తున్నాడు. పంచామంగ దళం 5th కాలమ్నిస్ట్ అంటారు. 5th కాలమ్నిస్ట్ ఆయన మొత్తం సమాచారం అంతా ఈ దేశంలో ఏం జరుగుతున్నదో అంత వేగుల వారి ద్వారా రహస్య సమాచారం అంతా పాకిస్తాన్ చేరుతున్నది అని ఒక కేసు వేసిండు. ఇంకో కేసు ఏం వేసిండంటే, ఇది ఏం అన్యాయం, ఇది 1954 27/4 month. ఆ రోజు బీజీ కేస్కర్ ఫైల్డ్ ఏ డాక్యుమెంట్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హైదరాబాద్ సిటీ
which the applicant in this case claims to be a complaint, but which BG Keskar asserts to be an information under section 190 of 1 of C criminal PC కోడ్ in క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ah, ఆయన ఏం చెప్పిండంటే క్రిమినల్ ప్రొసీజర్ కింద నేను అడిగిన సమాచారము ఆ సమాచారం నాకు వచ్చిన సమాచారం అంతా అంటే ప్రభుత్వం ద్వారా వచ్చింది okay అది BG కోర్టులో ఆయన వేసిండు కోర్టులో సమర్పించిండు అని జడ్జి అన్నాడు okay డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అన్నాడు అక్కడ ఏం చెప్పిండి అంటే ఇక్కడ చెప్పింది చూడండి బీజీ కేస్కర్ అలెజ్డ్ దట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన ఎవరు లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సెవెంత్ నిజాం ది ఎక్స్ రూలర్ ఆఫ్ హైదరాబాద్ రిసైడ్స్ ఇన్ ఏ బిల్డింగ్ కాల్డ్ రాజ్ భవన్ లో ఉంటున్నాడు ఎప్పుడు 54 లో చెప్పిండు ఆయన రాజ్ భవన్ లో ఉంటున్నాడు ఇన్ హైదరాబాద్ సిటీ అండ్ స్టండ్ ఇంటూ వెరిటబుల్ హెల్ ఓ ప్రత్యక్షంగా నరకంగా మార్చిండు ఫర్ ది విక్టిమ్స్ ఆఫ్ హిస్ ప్యాషన్ తన కామానికి బానిసలుగా చేసుకొని ఆడవారిని వాళ్ళకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు ది బిల్డింగ్ యూజ్డ్ ఆ సెల్యులార్ జైల్ ఒక్కొక్కరినే ఒక జైలు ఒక రూమ్ గదిలో పెడతారు ఆ సెల్యులార్ అంటే వన్నే ఓకే జైలుగా మార్చిండు ఎక్కడ అందులో ఎవరు ఉంటున్నారంటే వెరీ నాట్ లెస్ దెన్ 300 అడల్ట్ ఉమెన్ 300 మంది ఆడవాళ్ళు చిన్నపిల్లలు కన్యలు కాదు అడల్ట్ ఉమెన్ పెద్దవాళ్ళు 100 అడల్ట్ మెన్ బానిసలు అండ్ అన్ అన్నోన్ నంబర్ ఆఫ్ మైనర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ డిటైన్డ్ వారిని లోపల బంధించి పెట్టిండు ఓవర్ హూమ్ నిజాం వీల్డెడ్ ఆల్ పవర్స్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ వాళ్ళు బతికించాలన్నా చంపాలన్నా నిజాందే అధికారము అంటే దగ్గర ఒక 500 మంది లోపల పెట్టుకొని 500 మంది కావచ్చు ఇంకెక్కువ మంది కావచ్చు 300 100 లెక్కలేనంత మంది మైనర్ అంటే పని ఆ పని చేయి ఈ పని చేయి ఊరుతూ చిన్న పిల్లల్ని మైనర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే ఇంతమందిని మరి విమోచన ఎక్కడ జరిగింది నిజాం కూడా అందరు రాజులకంతే నిజామే కాదు మైసూర్ రాజు కావచ్చు ఇంకో రాజు కావచ్చు జైపూర్ రాజు కావచ్చు వాళ్ళు ఎంతమంది పిల్లలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు ఇప్పుడు అది ఉంటది కదా ఒక్క ఫోటో చూద్దాం ఏముంది నిజాం సర్దార్ పటేల్ ఉస్మాన్ అలీ ఖాన్ సర్దార్ పటేల్ ఇది ఈ ఫోటో చాలా ఇది అందరూ మాట్లాడుకునే ఫోటో ఇప్పుడు ఏమైందంటే చూడంగానే ఏమంటారంటే ఇక అయిపోయిందిగా ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిండు ఇంకోటి మాట్లాడతారు ఇది ఏంటంటే ఇప్పుడు ఏం చేయాల్సింది నిజాంను ఆయన పోయితే ఈయన ఎదురు దండం పెడుతుండా లేదా పెడుతున్నాడు ఈయన కూడా ఎదురు దండం పెడుతున్నాడు ఎట్లా పెడతావు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు వీళ్ళంతా ఇది చూడండి ఏముంది సమానంగా ఉన్నాడు ఇక్కడేమో ఆయన వంగుతుండ్రు ఈయన వంగి ఇద్దరు వంగినరు ఎన్ని రకాల బహుమతులు ఇచ్చిండ్రో జేఎన్ చౌదరికి ఎంత ఇచ్చిండ్రో వీళ్ళకి ఎంత ఇచ్చిండ్రో రకరకాల కథలు చెప్తారు రెడ్ డైమండ్ ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు హోమ్ మినిస్టర్గా ఉండి ఇక్కడికి రావడం ఆయనతోని ఇది సాధ్యమైంది ఈ ఆపరేషన్ ఇదంతా అంటారు ఎందుకు తెలంగాణలో సరైన పోరాటాలు ఏంటి తెలంగాణలో గాజులు పెట్టుకొని కూర్చున్నారా ఎంత పెద్ద పోరాటం విపరీతం బండి యాదగిరి మాదిగా ఆయన ఎట్లా రాసిండు నైజాము సర్కారోడా నా అజీలమించినోడా యమ బాధలు పెడితే బడివే నీ భర్తం పడతాం కొడుక గోల్కొండ కిల్లా కింద నీ గోరి గడతాం కొడుక అన్నాడు మామూలుగా చెన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఏమన్నాడు బండి వెనుక బండి గట్టి ఏ బండిలో పోతావు కొడుక ప్రతాపరెడ్డి గురించి ఆ పాట రెండింటిని కలిపి నల్ల నరసింహులు అంటే ఆయన ఎన్ని పుస్తకాలు రాసిన నల్ల నరసింహులు ఆయన కడువెండే మొట్టమొదటి కమ్యూనిస్ట్ ఆ ఊర్లో కడవెండ్లు అంటే దొడ్డి కొమరయ్య ఊరు దొడ్డి మల్లయ్య అసలు కమ్యూనిస్టు దొడ్డి మల్లయ్య తమ్ముడు దొడ్డి కొమరయ్య ఈయన ఎంత పెద్ద పోరాటం చేసిండు జైలు ఎన్నిసార్లు పెట్టి ఎన్ని ఏడిపించిండ్రు ఉరిశిక్ష వేయాలని చేసిండ్రు ప్రాగ్లో పెద్ద ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ జరిగితే అక్కడ ప్రదర్శనలు జరిగింది చాలా మంది చెప్తారు ఏమేమి జరిగింది అనేది ఆయనను 55లో పట్టుకొని 59 దాకా జైలు పెట్టి ఇప్పుడు 48లో విమోచన అయింది సెప్టెంబర్ 17 అంటాం ఇప్పుడు అందరూ అందులో జైల్లో ఉన్న వాళ్ళంతా బయటికి రావాలి కదా ఎన్ని రోజులు ఉన్నారు పెద్ద ఆయన అండర్ గ్రౌండ్ ఉన్నాడు ఆ తర్వాత 59 వరకు జైలు ఉన్నాడు 5 ఏళ్ళు జైల్లో పెట్టినారు ఆయన ఈయన ఒక్కనే కాదు రామరెడ్డిని పెట్టిండ్రు గురునాథ్ రెడ్డిని పెట్టిండ్రు అనేక మందిని పెట్టిండ్రు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు సైనిక చర్య చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళకి కనుక నిజాం భయపడి ఉంటే మరి వీళ్ళందరినీ వదిలేయాలి కదా మరి మీరెందుకు పట్టుకున్నారు ఆయన నిజాం మీద తిరుగుబాటు చేసి ఈయన ఏమైనా చంపిండా చెప్పండి మనం సర్దార్ పటేల్ని అడుగుదాము కాంగ్రెస్ వాళ్ళని అడుగుదాం ఈయన ఎవరైనా చంపిండా ఎవరైనా కొట్టిండా పాపం ఆయన మగ్గం నేసుకొని ఉంటుండే పద్మశాలి ఆయన మగ్గం నేస్తుండే చేసి చిన్నప్పుడే తండ్రి చనిపోతే ఆ కష్టాలని తనే పోషిస్తూ ఎంతో కష్టపడి అనేక దౌర్జన్యాలు జరుగుతుంటాయి జానమ్మ దౌర్జన్యాలు అంటే విశ్వరామచంద్రుడి తల్లిది ఆమె దౌర్జన్యాలు జరిగితే సహించలేక ఆయన పోరాటాలకు పిలిపించిండు నల్లంరెడ్డి అప్పుడు ఎర్రంరెడ్డి మోహన్ రెడ్డి ఉండే ఆయన కలిసి చేసిండ్రు ఇద్దరు కమ్యూనిస్ట్ పార్టీ ఆయన శిష్యులు మల్లయ్య తమ్ముడు దుడ్డు కొమరయ్య సో వాళ్ళందరూ పోరాటాలు ఎట్లా చేసిండ్రు చాకల ఇలమ్మకి ఎంత సపోర్ట్ చేసిండ్రు వీళ్ళంతా పక్కన
ధర్మపురం తండా ఉంటుంది, ధర్మపురం తండాకి ఎంత పోరాటం చేసిండ్రు. ఈయన జనగామ సింహం అంటారు, టైగర్ అందరు చాలా చాలా చేసిండ్రు. ఇక చూడండి ఈయన ఇంకో ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ మర్చిపోయినాము మనము. ఇప్పుడు వల్లభాయ్ పటేల్ వీళ్ళందరి పోలీస్ చర్య ఈ పోలో యాక్టివిటీ వల్లనే మనం ఇట్లా ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళు వచ్చింది వాళ్ళు వచ్చినాక ఏం చేసినారు, పోలో అంటే హైదరాబాద్ సిటీ పోలో ఆపరేషన్ ఎందుకంటే 18 పోలో గ్రౌండ్స్ ఉన్నాయి మన దగ్గర ఎందుకున్నాయంటే నిజాం కూడా కొన్ని ఉన్నాయి. ఎక్కువ బ్రిటిష్ రెసిడెంట్స్ కదా ఇదంతా. బ్రిటిష్ రెసిడెంట్ హైదరాబాద్ కంటోన్మెంట్, ఆగ్రా తర్వాత మైసూర్ మద్రాస్ తర్వాత ఇదే పెద్దది కంటోన్మెంట్, బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. సో ఆర్మీ ఆఫీసర్లు అందరి కంటోన్మెంట్, గోల్కొండ దగ్గర ఒకటి, సికింద్రాబాద్లో ఒకటి, అటు గోల్కొండ అటు పక్క ఒకటి ఇటు పక్క ఒకటి, అన్ని పోలో గ్రౌండ్స్ ఆర్మీ వాళ్ళకి పెట్టిండ్రు. సో అన్ని పోలో గ్రౌండ్స్ 18 ఎక్కడ లేవు, అందుకని దాని ఆపరేషన్ పోలో అన్నారు. కానీ ఏం జరిగింది, వీళ్ళందరితో ఏమైందంటే నిజాం దగ్గర ఎన్ని రకాల డైమండ్స్ ఉండేవి, అందరికంటే రిచెస్ట్ కదా, ప్రపంచంలోనే రిచెస్ట్ ఆయన నేను ఇచ్చి పారేసిండు, తన ప్రాణం కంటే ముఖ్యమా, అందరికి ఇచ్చిండని చెప్తున్నారు. నిజానికి ఏం చేయాలి, నిజాంను తీసుకొని పోయి జర్మనీలో యుద్ధాలు జరిగిన తర్వాత వాళ్ళందరిని ఏం చేసిర్రు, నాజీలను న్యూరెంబర్గ్ ట్రయల్ పెట్టారు. న్యూరెంబర్గ్ ట్రయల్ పెట్టి నువ్వు ఏమేమి తప్పులు చేసినావు వాళ్ళందరికీ శిక్షలు వేసారు. నిజాం కూడా వేయాలి కదా, రజాకర్లకి వేయాలి. ఒక్క న్యూరెంబర్గ్ ట్రయల్ ఒకటి జరిగింది చెప్పండి. 1942 తర్వాత జరిగింది అది. 42లో యుద్ధం ఓడిపోయింది జర్మనీ. ఓడిపోయినాక న్యూరెంబర్గ్లో ట్రయల్ చేసి విచారణ చేసి శిక్షలు వేసిండ్రు. సౌత్ ఆఫ్రికాలో చూద్దాం, సౌత్ ఆఫ్రికాలో జరిగిన అనేక అరాచకాలకు ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ పెట్టినారు. ఏమేమి దొంగ పనులు చేసినారు తెల్లతోలు అన్నిటికి శిక్షలు వేసినారు నెల్సన్ మండేలా వచ్చినాక. అట్లాంటిది మీరు ఏమైనా చేసినరా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు న్యూరెంబర్గ్ ట్రయల్ చేసినరా, ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ పెట్టినరా? ఇప్పుడు ఇది పార్టీల వైపు ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు బీజేపీ వాళ్ళు విమోచన అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎక్కువ ఓన్ చేసుకుంటారు. దీన్ని ఎందుకు చేసుకుంటారు అంటే గుజరాత్ అయినా కదా, మోదీ గుజరాత్ కాబట్టి గుజరాత్ వాళ్ళు ఎవరైనా మా వాళ్ళే అట్లా చేసుకుంటారు. ఈయన కాంగ్రెస్ పార్టీ అయినా మా ఊడే, కాంగ్రెస్ పార్టీ తెలుస్తలేదు వీళ్ళకి తెలియదు కదా ఇవంతా ఏర్పడదు. వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం లేడు, ప్రకాష్ రెడ్డిని అడగాలి, బీజేపీ ప్రకాష్ రెడ్డిని అడుగుదాం. నువ్వు చిట్యాల ఏం పోరాటం, చిట్టెలక పోరాటం, దొడ్డి కొమరయ్య దేనికోసం పోరాటం చేసిండు, దేశానికి స్వాతంత్రం కోసమా? ఆయన భూమికి లాక్కుంటే పోరాటం చేసిండు, అదే పెద్ద పోరాటమా అన్నాడు. రజాకారుని ఒక్క మాట అనలే ఆయన. వీళ్ళకేం తెలుస్తుంది? నువ్వు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరినీ బిలిటీలు చేస్తూ న్యూనపరుస్తూ అవమానిస్తూ వచ్చిన వాళ్ళకు ఏం తెలుసు? వాళ్ళకి అధికారం ఉందా? తెలియదు కదా వాళ్ళకు. అందుకనే సో ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళది ఇట్లా ఇదంతా చేసిందంతా విషయం అంతా కాంగ్రెస్ వాళ్ళు చేసింది. వీళ్ళు ఎప్పుడు లేరు కదా, వీళ్ళు లేరు వాళ్ళు లేరు, వాళ్ళ అద్దరు భూస్వాములు అయిపోయి అంతే అంతే అంతే. అప్పుడు వీళ్ళైతే అసలు లేరు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ ఎప్పుడు లేదు. ఇప్పుడు ఇది ఈ రాజాభరణాలకు సంబంధించి రాజభరణాలు చూడండి. నిజాం ఆఫ్ హైదరాబాద్ రిసీవ్డ్ ఏ ప్రీవీ పర్స్, రాజభరణం. ప్రీవీ పర్స్ అంటే రాజాభరణం, రాజభరణం రాజుకి ఇచ్చే భరణాలు, పిల్లలకి ఇస్తారు కదా అదే అదే భరణాలు. కట్నం అనుకోండి 50 lakhs యాన్యువల్లీ, ఏడాదికి, ఫ్రీ ఆఫ్ ట్యాక్సెస్ స్టార్టింగ్ April 1, 1952. సో 48లో మనకు వచ్చిన తర్వాత April 1, 1950లో ఆయనకి అక్కడ వరకు ఇచ్చారు. దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కానీ 50 లక్షలు ఏడాదికి. అప్పట్లో 50 లక్షలు అంటే ఎంత? 1950లో అంటే అప్పుడే పుట్టుంటే నేను. అంటే ఏంది, 100 రూపాయలకు 2 తులాల బంగారం అప్పుడు ఆ రోజుల్లో. ఎట్లిస్తావు నువ్వు? 50 లక్షలు ఇచ్చింది ఎట్లా? విమోచన ఎక్కడ భయపడ్డట్టే కదా. తర్వాత ఎప్పుడు 1971 26 నాడు 26 అమెండ్మెంట్ చేసి ఇందిరాగాంధీ రద్దు చేసింది. ఎందుకంటే ప్రభుత్వం కట్టలేకపోతుంది, ఇది అన్యాయం. ఇన్ని పైసలు ఇస్తే ప్రభుత్వం ఆదాయం అంతా తట్టిపోతుంది. హైదరాబాద్ వచ్చిన ఆదాయం అంతా నిజాంకే పోగొట్టి, ఇంకో దగ్గరకు వచ్చి మైసూరు దగ్గర వచ్చి మైసూరు పోతుంది, తిరువాన్పూర్ 520 సంస్థానాలు కదా, 520 సంస్థలకు ఇక్కడ ఇస్తాం. అందుకని ఆమె రద్దు చేసింది, కష్టం అయిపోయిందని రద్దు చేసింది. సో అంత దాకైతే వాళ్ళకి కొనసాగినాయి కదా. ఇంకొక పాయింట్ ఇక్కడ, ఇప్పుడు తెలంగాణ అంటేనే ఇటు కొంచెం ఇటు తిరగండి సార్, తెలంగాణ అంటేనే భూములు కదా, తెలంగాణ అంటేనే భూములు కదా. ఇప్పుడు 1948 September 17 తర్వాత వీళ్ళ చేతిలో ఉన్న భూములు ఏమైనా తెలంగాణ ప్రజల చేతిలోకి, కింది కులాల చేతిలోకి ఏమైనా వచ్చినాయా? లేదు, రాలేదు. ఎందుకు రాలేదంటే నాకు తెలిసి పోయినట్టున్నాయి, ఇంకా అన్ని పోయినాయి. సైనిక చర్య తర్వాత పోలీసులు వచ్చి వీళ్ళ మీద దాడులు చేసి గుంజుకున్నారు, చేసి మళ్ళీ రాజులకు వాళ్ళకి ఇచ్చేసారు, భూస్వాములకు ఇచ్చేసారు. వాళ్ళకి ఏంది, నిజాం ఏం చేసిండు? భూస్వాములు అంటే అర్థం ఏంటంటే ఫ్యూడేటరీ లార్డ్స్ అంటే ఏంటంటే నిజాం ఏంది, నిజాం హోల్సేల్ ట్యాక్స్ కలెక్షన్ ఏజెంట్. చౌదరి అంటారు కదా, మేము గొప్పలం అంటారు కదా, చౌదరి అనేది కులం కాదు అది. ఇప్పుడు అబ్దుల్ గనీ ఖాన్ చౌదరి మంత్రి ఉండే, సెంట్రల్ మినిస్టర్, చౌదరి కదా ఆయన. చౌదరి చరణ్ సింగ్ ఉండే, చౌదరి కదా, అది కాదు. చౌత్ అంటే పంట పండితే దాంట్లో 4వ వంతు, చౌత్ అంటే 4వ వంతు, చౌరాస్తా తీసుకు చౌత్ 4వ వంతు వసూలు చేసి రాజుకు కట్టాలి.
దాంట్లో 10% వీళ్ళకి ఇస్తారు. అది చౌత్. దేశ్ముఖ్ అంటే ఏంటంటే సర్దేశ్ముఖి అని ఉంటుంది పన్ను. అంటే అర్థం ఏంటంటే పంట పండిని పండకపోని పండిన సంవత్సరం ఎంత ఉంటుందో చూసి దాంట్లో 10%, పండిన 10%, పండకపోయినా 10%, పండకపోయినా కట్టాలి. సో అది సర్దేశ్ముఖి వసూలు చేసేటోళ్ళు దేశ్ముఖులు అయినరు. జనరల్గా బ్రాహ్మణులు ఉంటారు, కర్ణాలు ఉంటారు. కుల్కర్ణి అంటే విలేజ్ క్లర్క్ మరాఠీలో వాళ్ళు ఇట్లా అయినరు. వీళ్ళేమో చౌదరులు అయినరు. సో అంటే భూస్వాములు ఎవరంటే వాళ్ళు ట్యాక్స్ కలెక్షన్ ఏజెంట్స్ నిజాంకు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు మళ్ళీ రైతులు, ఆ కింద భూస్వాములు, భూస్వాముల కింద రైతులు, రైతుల కింద కూలీలు, ఆ తర్వాత వెట్టోళ్ళు బేగారి. ఇప్పుడు బేగరోళ్ళు అంటారు కదా, బొందలు తోటోళ్ళు. అంటే ఏ పైసలు ఇవ్వకపోయినా ఫ్రీగా పనిచేయాలి వాళ్ళు. బేగరోళ్ళు అనేది మాదిగోళ్ళు ఉంటుంది, వాళ్ళు ఫ్రీగా పనిచేయాలి. సో దాన్ని వెట్టి అంటాం తెలుగులో. వెట్టోళ్ళే అంతా. వెట్టోళ్ళు అంటే ఎడికి పోవాలి వాడు, ఎక్కడ పోవడానికి లేదు కదా. అంతే ఇంత కష్టాలు ఉన్నప్పుడు దాంట్లోంచి పోరాటం పుట్టింది. ఎట్లా ఉంటాము మనం ఎట్లా, అందుకనే వేదం నుంచి వేదం పుడుతుంది, శోకం నుంచి శ్లోకం పుడుతుంది. ఆ రాళ్ళ నుంచే వాళ్ళు వడిసెల రాళ్ళు కదా పట్టింది ఫస్ట్. వడిసెల రాళ్ళు నింపి వాడి గడిగా నింపితేను, వడిగా కొట్టితేను నీ మిలిటరీ పారిపోయారు నైజాం సార్ కూడా. బండి యాదగిరి రాసిండు కదా, బండి యాదగిరి అదే టైంలో సుద్దాల హనుమంతు వీళ్ళంతా రాసి ఊరూరు తిరిగినారు వాళ్ళంతా. ఇంత రాసి వడిసెల రాళ్ళు బట్టి కొట్టిర్రు, లాఠీలు పట్టుకొని కొట్టిర్రు. ఆ తర్వాత తుపాకులు నేర్చుకున్నారు. ఎందుకంటే బైరాన్పల్లి ఏం జరుగుతుందో చూశారు. భూములు ఎట్నుంచి ఎటు పోయినాయి? ఈ సైనిక చర్య తర్వాత భూములు ఎందుకు రాజుల చేతిలోకి పోయినాయి? మళ్ళీ భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి. అప్పటికిప్పటికి భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి. పేదోళ్ళ దగ్గరికి పోలేదు. వాళ్ళు రకరకాల కులాల పేర్లు పెట్టుకున్నారు. ఏం కులం లేదు. ఒక్కసారి నీకు డబ్బులు వస్తే నీ కులం మారిపోతుంది, నువ్వు రెడ్డి అయిపోతావు. రెడ్డి అనేది కులం కాదు. రెడ్డి అంటే వాళ్ళు ఆ రోజు చెప్పిన విషయం ఏంటంటే రెడ్డి రట్టగుడి అంటే భూమి గుత్తేదారు అంతే. ఆ రట్టగుడి పోయి రెడ్డి అయింది. దాని నుంచి అని సురవరం ప్రతాప్ రెడ్డి గారే రాశారు. సో అందుకని ఏంటంటే అది కులం కాదు, అది కులం అంటే అందుకు వీలు లేదు. అందరు పెట్టుకుంటారు, భూస్వాములు అందరూ పెట్టుకోవచ్చు. అందుకని తెలంగాణ సామెత ఏంటంటే గొల్ల బలిస్తే కాపు అవుతాడు, కాపు బలిస్తే రెడ్డి అవుతాడు, రెడ్డి బలిస్తే రావు అవుతాడు. అందుకని వాళ్ళు మార్చుకుంటూ పోయినరు. కులం కాదు అది, కులమంతా కృత్రిమం కదా. సో మీరు అంటున్నది ఏంటంటే ఇప్పుడు 1948 సెప్టెంబర్ 17 తర్వాత కూడా రాష్ట్రానికి విమోచనం జరగలేదు, తెలంగాణ జరగలేదు, విద్రోహమే జరిగింది. ఎందుకంటే వీళ్ళు చేసిన రజాకారు చేసింది కూడా అదే. అటు నలుగురు ఉంటే రెడ్లు భూస్వాముల వైపు నిజాం వైపు 40 మంది రెడ్లు వ్యతిరేకంగా ఉన్నారు. అవును, వాళ్ళు కూడా ఎంతో మంది పోరాటం చేశారు, వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు విష్ణు జామరావు కూడా ఉంటే తక్కినంతా ఇటు బిఎన్ రెడ్డి కావచ్చు, ఆర్ రామచంద్ర రెడ్డి, ఇప్పుడు ఈయన నరసింహ గారితో చేసిన వాళ్ళు కూడా అందరూ వీళ్ళే ఉన్నారు. అవును, దావుద్ రెడ్డి, రెడ్డి, నరసింహారెడ్డి, అయ్యో బిఎన్ రెడ్డి, మనుసరాజ్యం అన్న ఆయన, గార్లపాటి రఘుపతి రెడ్డి, రామరెడ్డి, రామరెడ్డి, నంద్యాల శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ నంద్యాల నరసింహులు ఉన్నాడు, నంద్యాల నరసింహారెడ్డి పెద్ద ఆయన. ఇప్పుడు జమున ఉంది కదా, జమున అంటే మన ఈటెల రాజేందర్ భార్య, వాళ్ళ బంధువు ఆయన, అదే కేతపురం పక్కనే. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పటికైనా విమోచనం కలిగిందా మరి తెలంగాణ ప్రజలకు? ఇప్పటికి కూడా జరగలేదు. ఎందుకంటే మళ్ళీ భూస్వాముల చేతుల్లో ఉంది. మళ్ళీ ఫ్యూడలిజం ఎక్కడ పోయింది? కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఫ్యూడలిజం పోయింది, పెట్టుబడిదారు వ్యవస్థ వచ్చిందా? ఎక్కడ వచ్చింది? పరిశ్రమలు ఏడున్నాయి? అన్ని పోయినాయి, మొత్తం ఫ్యూడల్. హైదరాబాద్లో పరిశ్రమలు పోయినాయి కదా, ఎక్కడ పోయినాయి? వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పిండు రద్దు చేసిండు పరిశ్రమలు. మీకు ఎక్కడ నుంచి చూపించండి హైదరాబాద్లో, మీకు ఎక్కడ పరిశ్రమలు ఉన్నాయా? కాడ్యాన్ ఉందా? ఇండస్ట్రియల్ ఎస్టేట్. కొత్తూరు ఉందా? ఇండస్ట్రియల్ ఎస్టేట్ లేదు. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందా? సరత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందా? చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందా? అన్ని క్లోజే కదా. మరి ఎట్లా ఏ రోజు ఏం జరుపుకోవాలి మరి? ఆ రోజు సెప్టెంబర్ 17? ఆ రోజు మనము విద్రోహ దినమే చేయాలి. విద్రోహం తప్ప ఏమి లేదు. ఏం చేయాలన్నా? ఎవరికైనా దండేయాలనా, లేకపోతే ఎవరికైనా నిరసన వ్యక్తం చేయాలన్నా? అంటే మంచి పని చేస్తే మల్లెపూల దండ, చెడ్డ పని చేస్తే చెప్పుల దండ. చెప్పుల దండ వేద్దాం, మరి ఎవరెవరికి వేద్దామో చూసి వాళ్ళకి చెప్దాం. ఈ సర్దార్ పటేల్ ఏం చేసిండో ఆయనకి ఏమి వేయాలో అడుగుదాం మనం. ఆయనకి ఏముంది పాపం, అన్యాయం. ఇప్పుడు ఇంకా ఆమె అరుణమ్మ బతుకున్నది, భీమదేవర్ హాస్పిటల్, చిన్న ఆమె కన్నది, ఆమె జూనే లేదు. ఆమెను పోయి అడుగుదాం, అరుణమ్మను పోయి అడుగుదాం. ఇంకా బతుకుంది పెద్ద ఆమె, అక్క బతికే ఉంది. ఇంకా వజ్రమ్మ చనిపోయింది ఆయన భార్య. ఆమెను పోయి అడుగుదాం, అక్క ఎవరి చేతులు ఎవరి మెడకు దండ వేయమని, ఏమేయమంటావు చెప్పు. మల్లెపూల దండ వేయాలన్నా, చెప్పుల దండ వేయాలన్నా, ఆమెను అడుగుదాం. ఎట్లా? ఇదంతా మీరు జ్ఞానం ఉండాలి కదా. విద్రోహమే చాలా మంది రాసిండ్రు, విద్రోహం మీద ఒకరు కాదు అనేక మంది రాసిండ్రు. బిఎన్ శాస్త్రి కూడా రాసిండ్రు దాని మీద. అందుకని ఏంటంటే విద్రోహమే చేయాలి, విద్రోహమే అవుతుంది తప్ప ఇంకోటి ఉండదు. ఎందుకు మీరు బీజీ కేస్కర్ చూడండి, బీజీ కేస్కర్లో చాలా ఇవన్నీ ఉన్నాయి. బీజీ కేస్కర్ రాసిండు కూడా, ఎవరెవరు ద్రోహాలు చేసినారు, ఎవరెవరు మోసాలు చేసినారు, ఎవరు పంచమాంగ దళంగా ఉన్నారు, ఎవరు పాకిస్తాన్కి సమాచారం చేరవేస్తున్నారు,
ఇండియాకు వ్యతిరేకంగా ఎవరు పని చేస్తారు అవి కూడా చెప్పిండు. మరి ఇవన్నీ బయటకు తీయాలి కదా, అవును. తీస్తే అప్పుడు వీళ్ళందరికీ ఏ శిక్ష వేయాలని మనం ఆలోచించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ అండ్ వెరీ నైస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది తెలియదు యాక్చువల్గా, చాలా మంది తెలియదు. అంతా గూగుల్లోనే ఉంది, మళ్ళీ ఎక్కడో వెతకాల్సిన అక్కడ కూడా లేదు. కానీ అంతా ఉంది ఇక్కడ, అంతా ఇన్ఫర్మేషన్ ఫోన్లోనే ఉంది, మన ఫోన్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పాషం యాదగిరి సార్తో తెలంగాణ విద్రోహ దినం పైన స్పెషల్ ఫోకస్. ఇక మనం విమోచన అనకూడదు, విద్రోహం అనే అనాలి, ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.